బైబిల్లో 37వ కీర్తన. నిన్న మనము 9వ వచనాన్ని కీడు చేయి వారి యొక్క డెస్టినేషన్ మరియు నీతిమంతులు లేకపోతే యెహోవా కొరకు కనిపెట్టువారు, ఆ కనిపెట్టు వారికి సంబంధించిన డెస్టినేషన్ గురించి నేను మాట్లాడుకున్నా. కీడు చేయవారు నిర్మూలం అవుతారు. నిర్మూలం అవ్వడము అంటే ఎలాగ నిర్మూలము అంటే వారు ఉన్న ప్లేస్ నుంచి వారు లేకుండా అయిపోవడం. తర్వాత 9, 10, 11 తర్వాత ఈ 3 వచనాలు 9, 10, 11 మూడిట్లో కూడా ఈ డెస్టినేషన్ గురించే మాట్లాడడం చూస్తాం. అంటే 9వ వచనంలో కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకునేవారు. కనిపెట్టుకొనుట అంటే ఏంటో నిన్న మనం కొంచెం డీటెయిల్గా మాట్లాడుకున్నాం. కనిపెట్టడం అంటే ఇన్యాక్టివ్ థింగ్ కాదు, అదొక జస్ట్ ఊరికే ఎదురు చూస్తున్నాను అని చెప్పేసి ఊరికే అక్కడ కూర్చొని ఉండేది కాదు. కనిపెట్టడం అనేది అదొక క్రియ, అదొక విశ్వాస క్రియ. సో ఎలా కనిపెడతామో, ఆ కనిపెట్టడం అంటే ఏంటో నిన్న మనం కొద్దిగా మాట్లాడుకున్నాం. తర్వాత 9, 10వ వచనంలో గమనించండి ఒకసారి. పదవ వచనంలో ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోదు, వారి స్థలమును లేదా వారి పొజిషన్, వారి స్థలం ఏదైతుందో వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనపడకపోతారు. 11వ వచనం, దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. తర్వాత ఇక 12వ వచనంలో భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూచి పండ్లు కొరుకుతారు. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూచి పండ్లు కొరుకుతారు. 13వ వచనం, వారి కాలము వచ్చుచునుట ప్రభువు చూచుచున్నాడు, వారిని చూచి నవ్వుచున్నాడు. సో ఈ 9 నుంచి 13 వరకు ఇవన్నీ కూడా ఒక డెస్టినేషన్కి సంబంధించినటువంటి విషయాలు. తర్వాత ఈ అంటే ఒక కాంట్రాస్ట్, అంటే భక్తిహీనుని లేకపోతే భక్తిహీనునికి వాడబడే పదాలేంటి, లేకపోతే కీడు చేయువారు అనే వారికి సంబంధించిన పదాలు ఏవేవి వాడబడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, కీడు చేయువారు అనే మాట, భక్తిహీనులు అనే మాట, తర్వాత ఈ పదాలన్నీ ఒక కేటగిరీ ఒకరిని చూపిస్తూ ఉన్నాయి. తర్వాత ఇంకొక వారికి ఎగ్జాక్ట్ కాంట్రాస్ట్లో ఉన్నటువంటి ఇంకొక కేటగిరీ చూస్తే యెహోవా కొరకు కనిపెట్టుకొనువారు, నీతిమంతులు, దీనులు. ఆ తర్వాత ఇవన్నీ ఒక రకమైనటువంటి కేటగిరైజేషన్ కనపడుతుంది. మరొకసారి, యెహోవా కొరకు కనిపెట్టువారు, యెహోవా కొరకు కనిపెట్టుకొనివారు, వారు దీనులు. తర్వాత వారు వీరు ఈ 3 పేర్లు ఒక రకంగా ఉంటే, కీడు చేయువారు, భక్తిహీనులు, లేకపోతే ఈ మాటలన్నీ ఒక రకమైనటువంటి కేటగిరైజేషన్. తర్వాత వీళ్ళకేం జరుగుతూ ఉంది, వాళ్ళకేం జరుగుతూ ఉంది, వీళ్ళ డెస్టినేషన్ ఏంటి, వాళ్ళ డెస్టినేషన్ ఏంటి, వీళ్ళేం చేస్తున్నారు, వాళ్ళేం చేస్తున్నారు. ఇవి మనకు 9వ వచనం నుండి 8వ వచనంలో కోపం మానుము, ఆగ్రహం విడిచిపెట్టుము, అది కీడుకే కారణం.
కోపము, ఆగ్రహము, లేకపోతే వ్యసన పడడం అనేసి, ఎందుకంటే అవి కీడులోనికి నడిపిస్తాయి అని చెప్పిన తర్వాత, కీడు చేయవారు ఏమైపోతారు, తర్వాత ఆ యొక్క భక్తులై ఉండి నీతివంతులై ఉండి వారు, లేకపోతే యెహోవా కొరకు కనిపెట్టువారు, దీనులు, వీళ్ళేమవుతారు. ఈ రెండింటి మధ్య కాంట్రాస్ట్ ఈ 5 వచనాల్లో మనం చూస్తాం. ఇక ఇందులో మనం కొన్ని విషయాలు, ఈ రోజు కోసం కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనము వర్స్ బై వర్స్, వర్డ్ బై వర్డ్ ధ్యానిస్తూ వెళ్తున్నాం. ఇప్పటిదాకా చూస్తానికి చాలా సింపుల్గా, చాలా ఈజీగా అనిపిస్తేమో, కానీ ప్రతి మాట, ప్రతి వచనము చాలా డీటెయిల్డ్గా మనతో మాట్లాడుతూ ఉంది. అంతేకాదు, ఈ ఇద్దరు అంటే భక్తులు లేకపోతే భక్తిహీనులు, లేకపోతే దీనులు, లేకపోతే ఈ యొక్క భక్తిహీనులు అనబడుతున్న ఈ ఇద్దరిని దేవుడు ఎలా చూస్తున్నాడు అనేది కూడా మనకు కనబడుతూ ఉంది. వాళ్ళిద్దరిని దేవుడు ఎలా చూస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుతున్నాడు. సో ఈ భక్తిహీనుల మీద భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేస్తారు, లేకపోతే వారిని చూసి పండ్లు కొరుకుతారు అనే వారి గురించి అయితే ఆ ద్వేషాన్ని, లేకపోతే ఆ యొక్క పండ్లు కొరికే విషయం ఏదైతే ఉందో ఆ కోపంతోనూ, వ్యసనంతోనూ, మత్సరంతో ఇవన్నీ జరుగుతూ ఉండడాన్ని దేవుడు చూస్తున్నాడు, మరియు వాళ్ళని చూసి నవ్వుతున్నాడు అని రాస్తుంది. ఆ నవ్వడం అనేదాన్ని మోకరి, లేకపోతే వారిని చూసి ఎగతాళి చేయడం అని అర్థం. ఎగతాళి ఎవరిని చూసి ఎగతాళి చేస్తారంటే, ఒక బలహీనుడు, లేకపోతే ఒక చేతగాని వాడు ఏదో చేత అయినట్టుగా ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తుంటే వారిని చూసి నవ్వుకునే నవ్వది. ఇక ఇందులో మనము కొన్ని మాటలు ఈ సమయంలో, ఈ రోజుకి సంబంధించి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ముప్పై 7వ కీర్తన. ఇక కొంతకాలము 9వ వచనంలో, కీడు చేయవారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుంటారు. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుంటారు. ఒకసారి ఈ మాటను, ఈ దేశమును స్వతంత్రించుకునుట అనే అంశాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఈరోజుకి. అందులో దేవుని యొక్క, నిన్న మనం మాట్లాడుకున్నాం, ఎందుకని దేవుడు ఆ యొక్క ల్యాండ్ని వాళ్ళకి ఇచ్చాడు, లేకపోతే వాళ్ళని ఒకరికి తీసి ఇంకొకరికి ఇవ్వడం అనే దాన్ని ఎలా చూడాలి అనే సంగతి మాట్లాడుకున్నాం. దాంట్లో దేవుని యొక్క జస్టిస్, దేవుని యొక్క జడ్జిమెంట్, జస్టిస్, దేవుని న్యాయం అందులో ఉందని మాట్లాడుకున్నాం. తర్వాత హోప్ అండ్ పేషెన్స్, ఇది ఆ యొక్క భూమిని స్వాతంత్రించుకునే వారిలో ఉండే విషయం ఏంటంటే ఆ యొక్క నిరీక్షణ మరియు ఓపిక, ఓర్పు, లేకపోతే సహనము అని అర్థం. ఇవి తర్వాత దేవుని యొక్క నిబంధనకు సంబంధించిన వాగ్దానం, దేవుని యొక్క నిబంధనకు సంబంధించిన వాగ్దానము. ఆ తర్వాత ఎండ్యూరెన్స్ అంటాం, అనగా దాని కొరకు అవసరమైనటువంటి ఎదురు చూడటం, లేకపోతే ఓర్చుకోవడం, తట్టుకొని నిలబడడం. చూడండి ఒకసారి ఇక్కడ కొన్ని మాటలు మీకు ఇక్కడ ఈ మాటలో నుంచి మనం మాట్లాడుకుందాం. హీబ్రూ భాషలో లేకపోతే ఆ యొక్క నీతిమంతులైన వారు అనే మాట గురించి ఏదైతే 9వ వచనంలో రాసింది కదా, యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారు భూమిని స్వతంత్రించుకుంటారు అనే మాట చెప్పేటప్పుడు ఇష్రు ఎరెడ్స్ అనే మాటకి
టు ఇన్హెరిట్, టు పొజెస్, టు టేక్ పొజిషన్. మరొకసారి ఈ యొక్క మాట ఇష్రూ హైరెట్స్ అంటే భూమిని స్వతంత్రించుకుంటారు అనే మాట మనకు కనబడతా ఉంది. తర్వాత గమనించండి ఒకసారి, ఈ ఇష్రూ అనే మాటకి స్వాధీనపరచుకోవడం లేదా సొంతం చేసుకోవడం. ఒక పొజిషన్ని కానివ్వండి, ఒక స్థానంని కానివ్వండి, ఒక స్థాయిని పొందుకోవాలంటే దానికి కొంత పొజెస్ అనగా దాన్ని స్వాధీనపరచుకోవడానికి సంబంధించి కొంత జ్ఞానము, కొంత అవగాహన, తర్వాత కొంత ఒక రకమైనటువంటి దైవికమైనటువంటి లేకపోతే ఒక శక్తి బలము కావాలి. ఈ మాట నిన్న కూడా మాట్లాడుకున్నాం. పీస్ కమ్స్ బై స్ట్రెంగ్త్ అని బెంజమిన్ నెతన్యాహు యొక్క స్టేట్మెంట్ గురించి మాట్లాడుకున్నాం. అంటే ఈవెన్ సమాధానం కూడా శక్తితో వస్తుంది, బలంతో సాధించాలి. సమాధానం కూడా దానంతట అదే రాదు. వీ హ్యావ్ టు వర్క్ హార్డ్, లేకపోతే దానికోసం ప్రయాసపడాలి, దానికోసం ఏదో ఒక శ్రమ చేయాలి, ఏదో ఒక కార్యం జరిగించాలి, లేదంటే ఏదో ఒక ఏమంటామంటే దానికోసం ఏదో ఒక పాటుపడాలి. అందుకే ఇక్కడ ఈ పదాన్ని మనం చూస్తాం. ఇష్రూ అనేది ఒక క్రియారూపకమైనటువంటి పదం. ఇష్రూ అనే మాటకు యరాష్ అనే పదంలో నుంచి ఈ ఇష్రూ అనే పదం మనం చూస్తాం. ఈ ఇర్షు యరాష్ అనే పదం ఏదైతే ఉందో, యరాష్ అనే మాటకి టు ఇన్హెరిట్, టు పొజెస్, టు టేక్ పొజిషన్ అనగా ఆ యొక్క స్థానంకి చేరుకోవడం కోసం మనం చేసే ప్రయాసము, మనం చేసే దానికి సంబంధించినటువంటి దానికోసం మనం పడే పాటుపడడం అది లేకుండా, అవేవి లేకుండా ఆ యొక్క ఎరాస్ అనే పదాన్ని లేకపోతే ఈర్షు అనే పదాన్ని మన నుంచి మనం దాన్ని పొందుకోవడానికి నీతిమంతులు లేకపోతే యెహోవా కొరకు కనిపెట్టుకొని వారు భూమిని స్వతంత్రించుకుంటారు అనే మాటని, స్వతంత్రించుకొనుట అనేది అదొక క్రియాపదం. ఈ భూమి మీద మానవ విశ్వాసాన్ని, క్రైస్తవ విశ్వాసాన్ని, లేకపోతే క్రీస్తు యేసునందలి ఆ యొక్క దైవికమైనటువంటి విశ్వాసం అయితే మనం కలిగి ఉన్నామో, ఈ విశ్వాసాన్ని పౌలు మాట్లాడేటప్పుడు ఒక పరుగు పందెంతో పోలుస్తాడు. అంటే ఒక పరుగు పందెము అనే మాటని అక్కడ మెన్షన్ చేస్తున్నప్పుడు తిమోతి పత్రిక కానివ్వండి, లేకపోతే ఇంకా కొన్ని పత్రికల్లో మనం ఈ మాటని, ఈ యొక్క పోలికను చూస్తాం. ఏంటి ఆ పోలిక అంటే, వారు జట్టి అయిన వాడు నియమం ప్రకారం పందెంలో పాల్గొంటాడు. అంటే శరీర సంబంధమైనటువంటి ఒక అవార్డుని, ఒక టైటిల్ని ఒకటి పొందుకోవడానికి ఒక మనిషి ఎంత సాహసం, లేకపోతే ఎంత శ్రమ, ఎంత ఇబ్బందిని ఎదురాడాలి, ఎండ్యూరెన్స్, లేకపోతే ఫెయిత్, హోప్, ఇవన్నీ ఎలాగ కొనసాగించాలి, లేకపోతే ఒక ప్రణాళికాబద్ధంగా దానికి సంబంధించిన సిద్ధపాటు. అంతేకాకుండా ఆ పొజిషన్ చేరుకోవడానికి తనని తాను సిద్ధపరచుకోవాలి, తనని తాను మోల్డ్ చేసుకోవాలి. ఆ విషయాన్ని ఒక పరుగు పందెంతోనూ ఒక పోటీ తత్వంతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. గమనించండి ఒకసారి. ఆ యొక్క నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుంటారు అనే మాటకి భూమిని మరొకసారి ఈ మాట మళ్ళీ గుర్తు చేస్తాను నేను. భూమి నీతిమంతులు అనగా తమని తాము శూన్యపరుచుకున్న వారి మీద ఈ యొక్క ల్యాండ్ వేలాడుతుంది అని మాట్లాడుకున్నాం. అనగా వారిని ఆధారం చేసుకుంది భూమి అని అర్థం. అంటే నీతిమంతుల పునాదుల మీద, వారి యొక్క పునాదుల మీద ఈ యొక్క భూమి ఉంది అని అర్థం. భూమికి పునాదులు ఏంటి అంటే, అనగా భూమి యొక్క యశోద్ స్థిరంగా ఉన్నటువంటి అంశం ఏంటి అంటే, శూన్యంలో భూమి వేలాడుతుంది అనే మాటకి, ఆ శూన్యము అనే మాటకి తమని తాము శూన్యపరుచుకున్నవారు అని అర్థం. తమని తాము మేము ఏ పాటి వారమో అని మోషే అహరోనులు అనడం, నేను ఏ పాటి వాడను అని చెప్పి దావీదు మాట్లాడడం, ఇదిగో నేను ధూళి వంటి వాడను, బూడిద వంటి వాడను అని అబ్రహాం మాట్లాడడం. అలా మాట్లాడే శూన్యపరుచుకునే వారిని ఆధారం చేసుకొని వారి మీద ఈ భూమి ఉంది అని అర్థం. ఈ భూమి మనుగడ సాగిస్తుంది అని అర్థం. అయితే నా పాయింట్ ఏంటంటే, అలాంటి మనుగడ సాధించడానికి సంబంధించి
ఏ శ్రమ చేయకుండా, లేకపోతే ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా, దానికి సంబంధించిన ఏ ఎక్సర్సైజ్ కానీ, లేకపోతే దానికి సెల్ఫ్ ప్రిపరేషన్ కానీ ఇవేవి లేకుండా, ఇలాంటివి ఏవి కనపడకుండా లేకుండా దానంతటదే వచ్చి భూమిని స్వతంత్రించుకొనుట అంటే భూమి ఏమి నీకు సొంతం కాదు. సో అది నీకు సొంతం కావడానికి యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. సో అలాగే ఒక స్థానమును, ఒక స్థాయిని పౌలు భాషలో ఇందాక నుంచి మాట్లాడుకుంటున్నట్టుగా ఒక జట్టి అయినటువంటి వాడు ఒక నియమం ప్రకారం పోరాడతాడు, నియమం ప్రకారం పరిగెత్తాడు. నియమం అంటే దానికి సంబంధించినటువంటి ఏదైతే నియమాలు ఉన్నాయో ఆ నియమాల మధ్యలో ఉండాలి. ఆ నియమాలను ఎంత అవసరమో, లేకపోతే ఎంతగా దాని మధ్యలో ఉండాలో అంత సరిగా ఉండడం అనేది మొదటి విషయం. తర్వాత అంతేకాకుండా ఒకసారి చదువుదాం ఆ మాట రెండొకసారి, మొదటి తిమోతి పత్రిక ఒకసారి చూడండి ఒకసారి మాట. జట్టి అయిన వాడు ఆ నియమం ప్రకారం రెండో తిమోతి పత్రిక 2వ అధ్యాయమయ్య. సైనికుడెవడును యుద్ధమునకు పోనప్పుడు తన దండులో చేర్చుకుని వారిని సంతోషపెట్టవలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనుడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. ఎస్, 2వ అధ్యాయం ఎంతనా 5వ వచనం అయ్య గారు, 2 తిమోతి 5. థ్యాంక్ యూ. చూడండి ఒకసారి ఇక్కడ నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగించును. దేవుని పని నేను నీకు అప్పగిస్తున్నాను. పౌలు తిమోతితో మాట్లాడుతూ ఈ యొక్క పనిని నీకు అప్పగిస్తున్నాను అంటే, అంతేకాదు నువ్వు ఇంకెవరికైనా అప్పగించేటప్పుడు వారి సామర్థ్యాన్ని, వారి నమ్మకత్వాన్ని అప్పగించము. ఎందుకంటే సామర్థ్యము, నమ్మకత్వం లేకుండా మనము ఏ పనిని ఎవరికి అప్పగించలేము. అలాగే దేవుడు కూడా మనకు ల్యాండ్ మనకు సొంతం అవడానికి, మనం ల్యాండ్ని స్వతంత్రించుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ రెండు మన నుంచి కూడా చూడబడతాయి, సామర్థ్యము మరియు నమ్మకత్వం అనే మాట. తర్వాత చూడండి ఒకసారి ఆ మాట చెప్పిన తర్వాత, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు. ఒక సైనికుడు అనేవాడు ఎవరైనా ఉన్నారంటే ఎలాంటి హార్డ్ వర్క్, ఎలాంటి ప్రిపరేషన్, ఎలాంటి ఇవేవి లేకుండా ఎవరు సైనికులు కాలేరు. దానికి సంబంధించిన ఆ యొక్క కఠోరమైనటువంటి ప్రిపరేషన్, కఠోరమైనటువంటి శ్రమ ఇవేవి లేకుండా మనం అందులోకి వెళ్ళలేము. సో చాలా ఈ ఆటోమేటిక్ అనే మాట, లేకపోతే దానంతరదే అనే మాట, ఇవి విశ్వాస పరుగు పందానికి చాలా ఒక మాట చెప్పాలంటే వాటంతట అవి అద్భుతాలు, లేకపోతే సూచక్రియలు, లేకపోతే మహత్కార్యాలు మనల్ని వెంబడించాలి. కానీ వాటి కోసం మనం వెళ్ళకూడదు. మనమైతే నియమం ప్రకారం పోరాడాలి, నియమం ప్రకారం ఉండాలి. అందుకని ఇదే మాట గమనించండి ఒకసారి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించుము. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోషపెట్టవలనని, తన్ను దండులోనికి ఎవరైతే తీసుకున్నారో, తనని ఎవరైతే ఏ యుద్ధం కోసం అయితే నన్ను సెలెక్ట్ చేసుకున్నారు, ఆ సెలెక్ట్ చేసుకున్న నా కమాండర్ ఎవరుతున్నారు, అతన్ని సంతోషపెట్టడమే, లేకపోతే అతని సంతోషపెట్టడమే ముఖ్యమైనటువంటి విషయం. అలాగే క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల్లాగా మనం ఉన్నామంటే, ఆయన మనల్ని సైనికుడిగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే, ఆయన ఏర్పాటు చేసుకున్నందుకు ఆయన సంతోషపడాలి మనల్ని బట్టి. తర్వాత చూడండి ఒకసారి, సైనికుడు ఎవడిని యుద్ధములకు పోయినప్పుడు తన్ను దండులో చేర్చుకున్న వారిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. తన మీద ఎలాంటి ఈ జీవన సంబంధమైనటువంటి వ్యాపారాలు ఏవి కూడా తను ఆ చిక్కుబడుల్లో వాటిల్లో ఉండడు అని చెప్పిన తర్వాత గమనించండి ఒకసారి. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు
నియమం ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములో పాలు పుచ్చుకొనవలసిన వాడు. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము. అన్ని విషయములందు ప్రభువు నీకు వివేకం అనుగ్రహించునుగాక. నా స్వార్థ ప్రకారం దావీదు సంతానంలో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకొనుము. నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ స్వార్థ విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను. అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను. ఈ మాట నమ్మదగినది. తర్వాత 4వ వచనం చూడండి ఒకసారి. 4వ అధ్యాయంలో సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పనిచేయుము, నీ పరిచర్ను సంపూర్ణముగా జరిగించుము. నేనిప్పుడే పానార్పణముగా పోయబడి ఉన్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తన పోరాటాన్ని, తన వ్యక్తిగత విషయాల్ని, లేకపోతే తన పరిచర్ని తిమోతికి అప్పగించేటప్పుడు పౌలు మాట్లాడుతున్నటువంటి టర్మినాలజీ మాటలు ఇవన్నీ కూడా. సరే, పాయింట్ ఏంటంటే ఈ భూమిని స్వతంత్రించుకొనుట అనే మాట. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు అని 11వ వచనంలో, తర్వాత 9వ వచనంలో యెహోవా కొరకు కనిపెట్టుకొని వారు దేశమును స్వతంత్రించుకుంటారు. రెండు కూడా ఒకే మాటలు, ఒకే విషయం. రెండిట్లో ఉన్నటువంటి కామన్ పాయింట్ దేశంను లేదా ల్యాండ్ని, భూమిని. రెండిట్లో కూడా యాక్చువల్గా ఒక దగ్గర దేశం అని, ఒక దగ్గర భూమి అని ఉంది, కానీ బట్ రెండు కూడా ఎరెడ్స్ అనే పదాన్నే చూస్తాం. స్వతంత్రించుకొనుట అనే మాటకి ఎరాస్ అనే పదం ఏదైతే ఇందాక మాట్లాడుకున్నామో ఆ పదంలో నుండి, అనగా దాన్ని స్వతంత్రించుకొనటానికి క్రియాపదం అది. ఆ క్రియాపదము శ్రమకి, ఓర్చుకోవడానికి, ఓపికకి, తర్వాత దానికోసం పడే ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి శ్రమ. అది ప్రణాళికాబద్ధమైనటువంటి నియమ ప్రకారమైన ఒక పోటీతో కూడినటువంటి విషయం అది. సో తర్వాత అది చేసేటప్పుడు ఎందుకు చేస్తున్నామో, అది ఏదో వచ్చి మనల్ని శ్రమ పెడుతుంది, లేకపోతే ఏదో ఎవరో నన్ను శ్రమ పెడుతున్నారు కాదు, కానీ ఈ ఒక సైనికుడు కావచ్చు, ఒక పోటీ తత్వం కలిగినటువంటి ఒక క్రీడాకారుడు కావచ్చు, వీళ్ళందరూ కూడా వారి శ్రమని వాళ్ళే వెతుక్కుంటూ వెళ్తారు. ఆ శ్రమ ఎలాంటి శ్రమ అంటే తమని తాము సరి చేసుకునే శ్రమ. తమని తాము ఆ స్వతంత్రించుకోవడానికి సరిపడినటువంటి ఫిట్నెస్ని, సరిపడినటువంటి జీవనమును, సరిపడినటువంటి నన్ను సైనికునిగా నియమించుకున్నటువంటి వారి సంతోషం కోసం ఈ యొక్క శ్రమను, వీటన్నిటినీ తట్టుకోవడం. గమనించండి ఒకసారి. ఇక ఇంకొక విషయాన్ని ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తాను. ఈర్షు లేకపోతే ఎరాస్ అనే పదం నుంచి వచ్చినటువంటి ఈ మాట, ఈర్షు ఎరెడ్స్ అనే మాట ఏదైతే ఉందో, డ్యూట్రానమీ ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 1వ వచనం చూద్దాం ఒకసారి. డ్యూట్రానమీ ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇశ్రాయేలులారా, మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశంలోనికి పోయి స్వాధీనపరుచుకున్నట్లు మీరు అనుసరించవలసిన విధులను, కట్టడలను నేను మీకు బోధించుచున్నాను. వినుడి. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. సో బయల్పెయోరు విషయంలో యెహోవా చేసిన దానిని మీరు కన్నులారా చూచితిరి కదా. బయల్పెయోరు వెంట వెళ్ళిన ప్రతి మనుష్యుని
నీ దేవుడైన యెహోవా నీ మధ్యను ఉండకుండా నాశనం చేశాను. మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. నా దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకొనబోవు దేశమున మీరు ఆచరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలను. వాటిని గూర్చి వినుజనుల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేకములు గల జనమని చెప్పుకొందురు. ఎలయనగా మనము ఆయన మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? మరియు నేడు నేను మీకు అప్పగించి ఉన్న ఈ ధర్మశాస్త్రం అంతటిలో నున్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది? అయితే నీవు జాగ్రత్త పడుము. నీవు కన్నులారా చూచిన వాటిని మరువకై ఉండునట్లును అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా, యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలు వినిపించదవని ఆయన నాతో చెప్పిన దినములను గూర్చి వారికి తెలుపుము. సో ఈ మాటలన్నిటిలో ఉన్నటువంటి విషయాలు ఒకే ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ ఈ ద్వితీయోపదేశ కాండంలో మాట్లాడే అంశాలు జరిగిపోయినటువంటి విషయాల్ని తిమోతి పత్రిక ఎలాగైతే పౌలు తిమోతికి రాస్తున్నాడో, ఈ యొక్క ద్వితీయోపదేశ కాండంలోని విషయాలు మోషే ఇశ్రాయేలు ప్రజలకి రాస్తున్నాడు. ఇందులో ఉన్నటువంటి విషయాలు భూమిని స్వతంత్రించుకొనుట అనే మాటని ఇక్కడ చూస్తాం. మొదటిది సజీవులై ఉండుట అనే మాట బాగా గమనించాలి ఒకసారి. భూమిని స్వతంత్రించుకునేవారు సజీవుల దేశం అంటాం. మనం సజీవుల లెక్కలో ఉన్నామంటే భూమి మీద సజీవుల లెక్కలో ఉండడం అనేది దేవుని కృప మాత్రమే కాదు, దానికి సంబంధించిన మన మానవుని యొక్క ప్రయత్నం కూడా కనపడుతుంది. అందులో ఒక టాపిక్ని ఎత్తి జ్ఞాపకం చేస్తున్నాడు. బయల్పెయోరు పాపమును, బయల్పెయోరు సంగతిని, బయల్పెయోరు సంఘటనను జ్ఞాపకం చేసి మాట్లాడుతున్నాడు. అంటే స్వతంత్రించుకునే వారు ఎవరైతే ఉన్నారో వీరు బయల్పెయోరు పాపంలో పడిపోరు. అంటే ఇశ్రాయేలు యొక్క ఆ యొక్క అరణ్య యాత్రలో నశించిపోయిన వారందరినీ ఒకసారి లెక్క చూస్తే, లేకపోతే బంగారు దూడ పాపం దగ్గర మొదలుపెట్టి ఈ యొక్క ఎరికో పట్టుకునేదాకా మధ్యలో ఎంతమంది అరణ్యంలో నశించారు. ఐగుప్తు నుంచి బయటికి అడుగుపెట్టిన వారిలో 20 ఏళ్ళు పైబడిన వారు ఎవరెవరైతే అడుగుపెట్టి ఉన్నారో, బయటకు వచ్చారో, వాళ్ళందరిలో ఒక్క యెహోషువ కాలేబు తప్ప మిగిలిన వారందరూ అరణ్యంలో నశించారు. సో వాళ్ళందరూ అరణ్యంలోనే నశించడానికి కారణం ఏంటంటే ఒకటే ఒక కారణం, వారు దేవునితో అలైన్ అయి ఉండాల్సినటువంటి స్థాయిలో వారు ఆ యొక్క ఏకీభావము లేకపోతే ఏకత్వంలోనికి రాలేకపోవడం. సో ఈ ల్యాండ్లోకి వెళ్ళి ల్యాండ్ని స్వతంత్రించుకోవడం అనేది అక్కడ మనకు సింబాలిక్గా లేకపోతే ఒక ప్రవచన రూపకమైనటువంటి నిబంధన వాగ్దానంగా మనం చూస్తాం. ఈరోజు ఇదే వాట్ ఈస్ దిస్ ల్యాండ్? ఇప్పుడు మనకు ల్యాండ్ ఎలాంటిది అంటే క్రీస్తు యేసు యొక్క పునరుత్థానంలోనికి మనం ప్రవేశించడమే ఆ పాలుతేనె ప్రపంచ దేశం. అది రక్షణ మారుమనసు పొందిన వారు ఆ రక్షణను కొనసాగించుట, రక్షణను వర్క్ చేయడం అంటాం. రక్షణను పనిచేయుట, వర్క్ విత్ యువర్ సాల్వేషన్, నీ యొక్క రక్షణను కొనసాగించుట లేకపోతే రక్షణను ప్రాక్టీస్ చేయాలి. సో దాన్ని కొనసాగించడంలో మొదటి విషయం బ్రతికి అనే పదం మనం చూస్తాం. ఈ ఒక్కొక్క విషయాన్ని ఇప్పుడు నేను జ్ఞాపకం చేయలేను, కానీ అందులో ఈ బయల్పెయోరు అనగానే ఇది సంఖ్యాకాండంలో ఉంటుంది. బిలాము ఆ యొక్క ప్రవచనాలు అయిపోయిన తర్వాత, అనగా బిలాము శపించడానికి నోరు తెరిచి ఆశీర్వాద ప్రవచనాలు పలికిన తరువాత బిలాము తన సొమ్మును లేకపోతే తనకు రావాల్సినటువంటి ఆ యొక్క లంచం ఏదైతుందో దాన్ని తీసుకొని వెళ్ళిపోవాలి. అది తీసుకొని వెళ్ళిపోయేటప్పుడు పోతూ ఒక సలహా ఇస్తాడు. ఏంటంటే
నేను శపిస్తే శపించడం కాదు, శపించడం కుదరదు. ఎందుకంటే దేవుడు ఆశీర్వదించిన జనాంగాన్ని నేను శపించలేను, మార్చలేను. కానీ ఒకటి చేసి వాళ్ళని బలహీనపరచగలవని బిలాము బాలాకు ఒక బోధ చేస్తాడు. ఆ బోధనే ఈ యొక్క బయల్పెయోరు పాపం. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా దేవుని యొక్క సైనికంగా చేరిన వాడు ఇహపరమైనటువంటి జీవనంలో చిక్కుకొనడు. అయితే అలా చిక్కులు పెట్టే ఉరులు, తర్వాత ఉచ్చులు, లేకపోతే వలలు ఇశ్రాయేలుకు ఒడ్డుమని, ఇశ్రాయేలుకు వలలు వేయమని చెప్పేటటువంటి అంశాలు అవన్నీ కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. అది బయల్పెయోరు సిన్ అంట, పాపం అంట. అది ఇంకో మాటలో చెప్పాలంటే ఇది ఈ బయల్పెయోరు తర్వాతే ఇశ్రాయేలు మళ్ళీ లెక్కించబడ్డారు. అంటే ల్యాండ్ని స్వతంత్రించుకునే వారు లెక్కించబడ్డారు. బయల్పెయోరు పాపం అనేది ఇక చివరిదన్నమాట. అంటే ఆ బయల్పెయోరు తర్వాత చనిపోయిన వాళ్ళే ఇంకా ఆఖరు. అంటే బంగారు దొడ్డ దగ్గర మొదలుపెట్టి బయల్పెయోరు దాకా మధ్యలో ఉన్నటువంటి అనేక మంది మరణించారు. బయల్పెయోరు సిన్ అనేది, పాపం అనేది ఆఖరిది. సో ఇక్కడ స్వతంత్రించుకునేవారు, భూమిని స్వతంత్రించుకునేవారు ఏమేమి విషయాల్లో మితంగా ఉంటారు. ఇక స్వతంత్రించుకుంటా అంటే అర్థం ఏంటో చెప్పడం కోసం ఈ మాటలన్నీ జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదంతా కూడా 37వ కీర్తన 9వ వచనం యొక్క ముగింపు. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారని 11వ వచనంలో, తర్వాత ఈ యొక్క యెహోవా కొరకు కనిపెట్టుకొని వారు భూమిని స్వతంత్రించుకుంటారు లేదా దేశంను స్వతంత్రించుకుంటారు. దీని గురించి ఇంకా మనం డీటెయిల్గా రేపు మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకున్న ప్రస్తుతానికి. సో మనమున్నటువంటి స్థితిలో, మనమున్న పొజిషన్, మనము ఏ స్థానము ఏదైతే కోరుకుంటున్నామో, ఎక్కడైతే ఉండాలనుకుంటున్నామో, వితౌట్ ఎనీ కమిట్మెంట్, వితౌట్ ఎనీ ప్రాపర్ ప్లానింగ్, లేకపోతే ప్రాపర్ కమిట్మెంట్ లేకుండా, దేవునితో నిబంధనలోనికి రాకుండా, ఏ వ్యాపారంలో కానివ్వండి, ఏ ఉద్యోగంలో కానివ్వండి, ఈవెన్ ఏ టైటిల్ని కూడా మనం సొంతం చేసుకోలేం, సాధించలేం, స్వతంత్రించుకోవడానికి చాలా విషయాలు ఈ భూమి మీద ఉన్నాయి. నీకు నాకు సోల్స్ని స్వతంత్రించుకోగలం, ల్యాండ్ని స్వతంత్రించుకోగలం, దేశంను స్వతంత్రించుకోగలం, స్వాస్థ్యమును లేకపోతే కొన్ని స్థానములు కూడా స్వతంత్రించుకోగలం. అయితే ఆ స్వతంత్రించుకోవడానికి అవసరమైనటువంటి కమిట్మెంట్ గురించి, నియమం గురించి, ఆ యొక్క ప్రిపరేషన్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటా ఉన్నాం. దాంట్లో ఒక్కసారి మనల్ని మనం పరీక్ష చేసుకుంటూ విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రం నాయన. నా కొరకు, మా కొరకు మీరు ఏర్పాటు చేసిన ఈ యొక్క వాక్య భాగం బట్టి మీకు వందనాలు. ఈ 37వ కీర్తనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సంగతులు ఇప్పటిదాకా మాట్లాడుతూ వచ్చారు. థ్యాంక్ యూ, వందనాలు ప్రభా. దాదాపు నెల రోజులుగా మాతో మాట్లాడుతున్న మాటలన్నిటిని బట్టి మీకు వందనాలు. ఈ వాక్యమును మేము ప్రతిరోజు ధ్యానిస్తున్నప్పుడు ఈ ధ్యానము మా వ్యక్తిగత జీవితాలకు, మా ఆత్మీయ జీవితాలకు, అలాగే ఇప్పుడున్న మమ్మల్ని చూస్తున్న ఈ తరం వారు, అలాగే మా పిల్లలు, మా పిల్లల పిల్లలు, వారిని చూడబోయే తరాలు, ఇదిగో వారందరినీ నా ప్రభా మీ వైపు తిప్పినట్లుగా స్వతంత్రించుకునే ఆ యొక్క యాటిట్యూడ్ని, స్వతంత్రించుకోగలిగినటువంటి ఫిట్నెస్ని, జీవాన్ని మాకు దయచేయండి. ఏ బంగారు దూడ పాపమో, ఏ బయల్పెయోరు పాపమో మమ్మను చిక్కించుకోకుండా, పాపం వలన కలిగే భ్రమ మమ్మల్ని చిక్కించుకొనకుండానట్లు ఇదిగో మమ్మల్ని కాచి కాపాడి, ఇదిగో మేము కొనసాగుటకు అవసరమైనటువంటి శక్తిని, బలాన్ని, ఉజ్జీవింపజేసే ఇదిగో కౌన్సిల్ని, ఉపదేశాన్ని మాకు దయచేయండి. ఇదిగో మమ్మల్ని వెంటనే హెచ్చరించండి, వెంటనే మీ వాక్కు చేత దర్శించండి ప్రభా. కాలు జారనీయక ఇదిగో నేను ప్రభా మమ్మల్ని ఎత్తిపట్టుకోవడానికి నిరంతరం మాకు తోడై ఉన్నందుకు వందనాలు ప్రభా. స్తోత్రం నాయన. ఇదిగో మమ్మల్ని సజీవ లెక్కలు ఎందుకు ఉంచారో, క్రీస్తు యేసు మంచి సైనికునిలాగా మమ్మల్ని ఉండడం కోసం ఎందుకు సైన్యంలో చేర్చుకున్నారు, మాకు ఇవ్వబడిన ఈ ఆత్మీయ స్థానమును బట్టి మీకు వందనాలు. శారీరకమైనటువంటి మా పొజిషన్స్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రం నాయన. ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యాపకాలు నాతో పాటు ఏకీవించిన మీ బిడ్డలందరూ
వారి వారి పనిపాటలు వ్యాపకాలు కలిగి ఉన్నారు. వాటన్నిటిలో మీ బిడ్డలు సాక్షులై ఉండునట్లుగా వాక్య ప్రత్యక్షత, పరిశుద్ధాత్మ అభిషేకం ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. బోధించే ఆ అభిషేకం వారి మీద నిలిపి ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏకీవించిన వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ సన్నిధిని వారికి తోడుగా ఉంచమని వేడుకుంటూ, స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ఆరాధించి ఏకీవించిన వారందరినీ దీవించి ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.